హాయ్ ఫ్రెండ్స్. సో ఆల్రెడీ ఈ తెలంగాణలో ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ అండ్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ల్యాబ్ టెక్నీషియన్ వేకెన్సీ సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో దీనికి వచ్చేసి మనకి ఎగ్జామ్ 10th నవంబర్ 2024 జరుగుతుంది. అంటే సో ఆల్మోస్ట్ ఒక 1 మంత్ కూడా జస్ట్ 45 డేస్ కూడా లేవండి ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి. సో వీలైనంత ఫాస్ట్గా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటే మీకు యూస్ఫుల్గా ఉంటుంది. తిరిగి వచ్చేసి ఎగ్జామ్ మనకి 80 మార్క్స్ కండక్ట్ చేస్తారు. మొత్తం 80 MCQs ఇస్తాడు. అంటే ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ అనమాట. సో ఈ టాపిక్స్ అయితే ఉన్నాయంటే మొత్తం జస్ట్ ఇక్కడ నేను సబ్ టాపిక్స్ మాత్రమే మెన్షన్ చేశాము. సో డీటెయిల్ టాపిక్స్ కోసం మాత్రం మీరు వెబ్సైట్లో చెక్ చేసుకోండి. అఫీషియల్ PDF ఉంటుంది, దాంట్లో సిలబస్ కంప్లీట్గా ఉంది. లేదా నేను మీకు లింక్ ఇక్కడ ఇస్తాను డిస్క్రిప్షన్లో, మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. సో చూడండి, క్లినికల్ ఇది మెయిన్ ఫస్ట్ టాపిక్ వచ్చేసి క్లినికల్ బయోకెమిస్ట్రీ, సెకండ్ క్లినికల్ మైక్రోబయాలజీ, థర్డ్ వన్ ప్యాథాలజీ. సో క్లినికల్ బయోకెమిస్ట్రీలో యూనిట్స్ ఇచ్చాను. సో యూనిట్స్లో వీటిలో సిలబస్ సపరేట్గా ఉంటుంది కదా. సో యూనిట్ 1 ఏమో ల్యాబొరేటరీ సర్వీసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్విప్మెంట్ అండ్ స్పెసిమెన్ కలెక్షన్. Unit 2 units of measurement, calorimetry, electrochemistry and lab safety. 3 metabolism of carbohydrates, proteins, actually lipids and liquids. Okay, there's something mistake padindi. And nucleic acids. Fourth one which is fourth unit, plasma proteins, urine analysis, blood gases and enzyme functions. Unit 4 వచ్చేసి liver function test, renal function test and electrophoresis. Clinical microbiology. Unit 1 వచ్చేసేమో sample collection, lab safety, culture methods and sterilization. Unit 2 వచ్చేసి bacteriology, aerobic and anaerobic bacteria, gram staining techniques. Unit 3 వచ్చేసి mycology and parasitology, identification of pathogenic fungi and parasites. Unit 4 వచ్చేసి virology, viral detection methods, ELISA and immunochromatography. Unit 5 వచ్చేసి automation and microbial identification, blood culture systems and antibiotic sensitivity tests. Pathology, urine examination, microscopic examination and semen analysis. Unit 3 hematology, RBC, WBC, platelet counts and blood coagulation tests. Unit 3 histopathology, tissue processing and staining procedures. Unit 4 cytology and general pathology, FNAC, vaginal and buccal smear techniques. Unit 5 వచ్చేసి immunohematology, blood grouping techniques, blood banking and cross matching. సో ఇది ఫ్రెండ్స్, ఇదేమో సిలబస్ భయంగా మాకు చదువుతుంటే మేము మెడికల్ ఫీల్డ్ వాళ్ళం కాదు కాబట్టి కొంచెం కష్టంగానే ఉంది ఇవన్నీ చదవటానికి. సో ఇది ఫ్రెండ్స్. సో మీరు వీటిలో ఏంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్యాథాలజీ ఉంది, ప్యాథాలజీలో ఇమ్యూనోహెమటాలజీ ఉంది కదా ఒక టాపిక్. సో ఇది ఈ 4th 5th యూనిట్. సో మీరు ఏం చేయాలి, ఈ యూనిట్లో నుంచి సో బ్లడ్ గ్రూప్ టెక్నిక్స్ ఉన్నాయి. సో బ్లడ్ గ్రూప్ టెక్నిక్స్లో పాసిబుల్ క్వశ్చన్స్ కౌంట్ చేసుకోండి. సో దానికి సంబంధించిన టాపిక్ మొత్తం ప్రిపేర్ అవ్వండి. అండ్ దాని నుంచి పాసిబుల్ క్వశ్చన్స్ మీ అంతా ప్రిపేర్ చేసుకోండి బుక్లో. సో డైలీ రెగ్యులర్గా ఏదైనా ఒక టాపిక్ చూసుకోండి. సో బ్లడ్ బ్యాంకింగ్ గురించి మీరు ఈరోజు ప్రిపేర్ అయ్యంటే దానికి సంబంధించి పాసిబుల్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో ఒక టాపిక్ నుంచి కనీసం 3 to 4 క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ మ్యాక్సిమం ఉంటాయి. సో అవన్నీ కూడా నోట్బుక్లో రాసుకోండి. సో అలా మీరు డైలీ మీరు ప్రిపేర్ అవుతూ డైలీ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. అండ్ క్వశ్చన్ మీరే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాకుండా 1 word క్వశ్చన్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ చేసుకొని ఎగ్జామ్కి వెళ్ళే ముందు 2 or 3 days ముందు ఈ రివైజ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట మీకు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, యూనిట్ 1 ఉంది, యూనిట్ ఎగ్జామినేషన్ ఉంది. సో యూనిట్ ఎగ్జామినేషన్ అంటే టైప్స్ ఉంటాయి. సో మొత్తం రకరకాలు ఉంటాయి కదా, ఒక సబ్ టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్ నుంచి ఒక 10 questions 5 questions ఉంటాయి. ఆ క్వశ్చన్స్ అని మీరు నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని బాగా ప్రిపేర్ అవ్వాలి. సో అంటే ఫస్ట్ టాపిక్ చదువుకొని క్వశ్చన్స్ తర్వాత క్వశ్చన్ మీరు రాసుకొని ఎగ్జామ్కి వెళ్ళే ముందు కానీ ఒక 2 to 3 days ముందు ఆల్రెడీ ఇప్పుడు ప్రిపేర్ అవుతారు. అండ్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు మొత్తం ప్రిపేర్ అవ్వకుండా ఆ షార్ట్ ఆన్సర్స్ ప్రిపేర్ అయితే మీకు ఈజీగా ఉంటుంది. అండ్
టాపిక్ వైజ్ ప్రిపేర్ అవుతారు కాబట్టి ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ సో మెరిట్ ఎక్కువ ఉండాలి కాబట్టి దీంట్లో మీకు ఈజీగా ఎగ్జామ్ క్లియర్ చేయడానికి అవకాశం ఉంటే జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎంత బాగా ప్రిపేర్ అయితే అంత బాగా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మీరు ప్రిపేర్ అవ్వకుండా అయితే మాత్రం అంతే తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, బాగా ప్రిపేర్ అవ్వండి. సో జాబ్ ఖచ్చితంగా కావాలనుకుంటే మాత్రం ప్రిపేర్ అవ్వాల్సిందే. ఏదైనా జాబ్ చేస్తుంటే ఈ 1 మంతే కాబట్టి ఎలాగోలా ట్రై చేయండి, అడ్జస్ట్ అవ్వండి. సేవలు ఎక్కువ పెట్టుకోండి, ఇంటికాడికి వచ్చి ప్రిపేర్ అవ్వండి. అదే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.